హాయ్ అండి. మీరు గొర్రెలు పెంచే వాళ్ళైతే తప్పకుండా ఈ గొర్రెల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ గొర్రె మొహాన్ని మీరు గమనించినట్లయితే చారలున్నాయి కంటి నుంచి మూతి దగ్గర దాకా. ఇలాంటి వాటిని సిగమారు ముద్ర జాతి అనైతే అంటారు. దీనికి ముద్ర బదులు బరక అంటారు. అక్కడ పైన బరగ్గా ఉంది, ముద్ర క్లారిటీ లేదు కాబట్టి. ఇది మా ఇంట్లో ఉండే నామాల పొట్టేళ్ళకి పుట్టిన గొర్రె అండి. పోయినసారి ఇది ఈనినప్పుడు అంటే మొన్న పిల్ల బేరం జరిగినప్పుడు ఈ పిల్లని అయితే అమ్మేశాము. ఈ గొర్రె పిల్లని ఒక గొర్రె పిల్ల పుట్టింది. ఈసారి అయితే 2 పిల్లలు ఈనిందండి. 2 కూడా పొటేడు పిల్లలేను, చిన్నవిగా ఉన్నాయి. ఎందుకంటే అవి కట్టినప్పుడు మేపు తక్కువగా ఉంది కాబట్టి వాటికి పౌష్టికాహారాలు అందలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి చిన్నవిగా పుట్టాయి. అయినా పర్లేదు, ఒకరోజైతే తాపిచ్చాము, ఇప్పుడు అవే తాగుతున్నాయి. ఈ గొర్రె అయితే మీరు చూస్తున్నారు, ఇంతకుముందు జొన్న చేలు వస్తున్నాయని చెప్పాను కదా, ఆ కొత్తల్లో ఈయన గొర్రె అండి. పిల్లలు చాలా చిన్నవిగా ఉన్నాయి. పాలు సరిపోవేమో అనుకుంటున్నాము. పర్వాలేదు, పాలు అయితే సరిపోతున్నాయి. పాలు కానీ సరిపోకపోతే ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నామండి. ఇప్పుడు రెండింటిని తాపగలుగుతుంది ఆ గొర్రె అయితే. మనం గొర్రెలు తీసుకునేటప్పుడు పాలు బాగా దిగుబడి ఉండేటి పాలు ఇస్తాయి. 2 పిల్లలు పుట్టినా ఎన్ని పిల్లలు వచ్చినా దానికి ఆ కెపాసిటీ, పిల్లలు జాకే కెపాసిటీ ఉండేటట్టు చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా 2 పిల్లలు ఎంతాయి సంవత్సరానికి. కొన్ని అయితే ఇలాగే డబల్ ధమాకా వస్తుంటాయండి. మీ సైడు ఏ గొర్రె ఎన్ని పిల్లలు ఈనింది మీరు పెంచే గొర్రెలో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాము. ప్రస్తుతానికైతే నేను మా ఇంట్లో ఉండే 2 గొర్రెలకి అమ్మిడి పిల్లలు పుట్టాయి కాబట్టి వీటి గురించి తెలియజేశాము. పోయిన సంవత్సరం అయితే మాకు ఒక 7-8 గొర్రెలు అమ్మిడి పిల్లలు అయితే పుట్టాయండి. పిల్లలు చిన్నవిగా ఉన్న పాలు తాగే తలకి బాగా అవి తేలొచ్చేస్తుంటాయి మనం పెట్టే దానా మండలో నుంచి. థ్యాంక్ యూ.